హ్మ్. ఈరోజు సాటర్‌డే. ఇప్పుడే 'డూడ్' మూవీకి ఎళ్ళొచ్చాం. 'డూడ్' ప్రదీప్ రంగనాథన్. ఆహ్, చెప్పా మా వోళ్ళకు, సాటర్‌డే, సండే వస్తే రెస్ట్ తీసుకుందాంరా, చికెన్ తిని పడుకుందాంరా, ఓటీటీలో మూవీలు చూద్దాంరా అని. ఇన్లా వెళ్దామన్నారు. ప్రదీప్ రంగనాథన్ 'డూడ్' అన్నారు. నాకు కూడా ఫస్ట్ నుంచి మూవీ మీద మంచి ఇంప్రెషనే ఉంది. చూద్దాం అనుకున్నా, బట్ ఎందుకో డబ్బులు అడ్జస్ట్ అవ్వలా. తర్వాత చూద్దాం లేరా అనుకున్నా. బట్ మా వాళ్ళు ఫోర్స్ చేశారు, వెళ్ళాం. మా కర్మేంటో కానీ పక్కనే థియేటర్ ఉంటుంది 2. ఆ రెండిట్లో లేదు. 9 కిలోమీటర్ల అవతల ఇంకో థియేటర్‌లో ఉంది. అక్కడ బుక్ చేసి అక్కడికెళ్ళాం. ప్రదీప్ రంగనాథ్ అంటే ఫస్ట్ నుంచే మంచి వైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్రో మూవీసే కాదు, బ్రో కెరియర్ గ్రాఫ్ కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. ఐ మీన్ కాలేజ్ టైంలో కష్టపడ్డం, అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీయడం, తర్వాత కోమాలి, జయం రవి కాంబినేషన్‌లో ఒప్పించి ఒక పెద్ద హీరోతో సినిమా తీయడం, తర్వాత తనే డైరెక్షన్ చేసుకొని, తనే హీరోగా పెట్టుకొని, ప్రెజెంట్ లవ్ ప్రాబ్లమ్స్, లవ్ టుడే, తర్వాత డ్రాగన్ తన సీనియర్ కమ్ ఫ్రెండ్‌తో, అంతా ఓకే, బాగుంటాయి. ఈ 3 మూవీలు బాగానే ఉంటాయి. హీరో యాక్ట్ చేసిన 2 సినిమాలు, ప్రొడ్యూస్ చేసిన, ఐ మీన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా, ఇవన్నీ బాగానే ఉంటాయి. పాజిటివ్. డ్రాగన్ ట్రైలర్ చూసాక కూడా బాగానే ఉండింది. మళ్ళీ బ్రో ఒక యూత్ మూవీతో వస్తున్నాడు, ఓకే, చూడొచ్చు. ఏదో లవ్ స్టోరీలా ఉంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే సాక్రిఫైజా. నేను పోయేటప్పటికి నుంచి కూడా ఫస్ట్ నుంచే, నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి ఆర్యా టూ అన్నారు. బట్ ఓకే, ఆర్యా టూ కూడా అంత చెడ్డ సినిమా ఏం కాదు. ఆర్యా టూ మంచి సినిమా. ఆర్యా టూలా ఉంటే ఏంటి, ఆర్యా టూ మంచి సినిమా, అప్పుడు ఇది కూడా మంచి సినిమా అవుతుంది బేసిక్గా. ఓకే, చూడొచ్చు అనుకున్నా, వెళ్ళాను. థియేటర్ అంత గొప్పగా ఏం లేకుండే. మన మియాపూర్ దగ్గర సాయి రంగా అనుకుంటా. ఫస్ట్ నన్ను థియేటర్ డిసప్పాయింట్ చేసింది. ఓకే, నేను సినిమా చూడడం స్టార్ట్ చేసా, బట్ నేను ట్రైలర్లో చూసి ఏ స్టోరీ అయితే అనుకున్నానో అదంతా ఫస్ట్ 30 మినిట్స్లోనే అయిపోద్ది. అంటే నేను అనుకున్న స్టోరీ మొత్తం ఫస్ట్ 30 మినిట్స్లోనే అయిపోయి, నన్ను సర్ప్రైజ్ చేసేదంతా కూడా ఇంటర్వెల్ వరకే అయిపోతుంది. ఇంటర్వెల్లో నేను అనుకున్నా, అరే నేను అనుకున్న స్టోరీ మొత్తం చెప్పేశాడు, ఎక్స్ట్రా కూడా ఇంటర్వెల్లో ఇచ్చేశాడు, ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చాడు, ఇంకేముంటుందిరా సెకండ్ హాఫ్లో, ఇంకేముంటుంది, డైరెక్టర్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు, ఓకే అనుకుంటా. ఇంటర్వెల్ మాత్రం బాగుండే. హీరో వాళ్ళ నాన్న, ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ శరత్ కుమార్, అదే వాళ్ళ మామయ్య క్యారెక్టర్ చేసిన హీరో మామయ్య క్యారెక్టర్, అది చాలా సర్ప్రైజ్ ఉండింది. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ కూడా సూపర్గా ఉంటాయి క్యారెక్టర్లో. బట్ మూవీ ఓకే, సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓకే, ఇంటర్వెల్ బ్యాంక్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్లన్నీ ఏవేవో డిసిషన్ తీసుకుంటాయి, మూవీ ఎటెటో వెళ్తుంది. ఇంకా ఇంటర్వెల్, ఐ మీన్ క్లైమాక్స్ అయితే ఇంకా డెడ్ ఎండ్ అయిపోతుంది. ఆ క్లైమాక్స్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఓకే, సాక్రిఫైస్ లాగా చూపెడతారు. అబ్బా ఓకే, ఇక్కడ ఏం చేసిన హాస్పిటల్లో ఒక సాక్రిఫైస్ సీన్ ఉంటుంది. హీరో వాళ్ళందరినీ కలిపేసి ఫ్యామిలీని అలా దూరంగా వినోదం చూస్తున్నాడు, ఓకే, ఏదో సాక్రిఫైస్ మూవీ అని. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అని చెప్పి, ఐ మీన్ ఒక సీన్ వేస్తారు. అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంటుంది. అసలు హీరో క్యారెక్టర్ అలా ఉంటుంటుంది బ్రో. ఇక్కడ స్టోరీ చెప్పడానికి స్టోరీ బాగానే ఉంటుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, మమితా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, విలన్ షేడ్స్ వాళ్ళ మామయ్య శరత్ కుమార్ అందరూ 100 ఇస్తే 105 చేశారు. డైరెక్టర్ కూడా బాగానే రాసుకున్నాడు, బట్ రాసుకుంది తీయలేదు. ప్రదీప్ లవ్ టుడేలో ఏం చేశాడు, డ్రాగన్లో ఏం చేశాడు, అంతే పర్ఫార్మెన్స్, అదే 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 పీక్ ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్, క్రింజ్, ఎమోషన్ అంతా పండించాడు. బట్ తను పండించే అంతగా స్టోరీలో ఏం లేకపోయింది. స్టోరీ అంతా రాయలేదు. ఐ మీన్ ఇది పేపర్ మీద బాగానే ఉండింది స్టోరీ, బట్ అది తీసేటప్పుడు ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల అన్ని అంత పర్ఫార్మెన్స్లు ఇచ్చినా కూడా మనకు ఏ చోట్లో కూడా ఈ మూవీ కనెక్ట్ అవ్వదు. డైరెక్టర్ వచ్చేసి ఒక లేడీ అంట, ఓకే, తను మెరుగుపరిచిపోయా, ఓకే, బట్ స్టోరీ బాగానే రాసింది. ఈ జెడ్ జనరేషన్లో ఒక మంచి సాక్రిఫైస్ ఎమోషనల్ ఫిలిం తీద్దాం అందరిలా కాకుండా, అదే వేలో తీసుకుపోయి ఒక మంచి ఎమోషన్తో ఏం చేద్దాం అనుకుంది. బాగానే రాసుకుంది, బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. అదే జెడ్ చేతిలో తనే క్రింజ్ అని అనిపించుకోవాల్సి వచ్చింది. పర్లే, గుడ్ రైటింగ్, బ్యాడ్ డైరెక్షన్, వెల్ పర్ఫార్మెన్సెస్. ఒకసారి చూడొచ్చు అందరి పర్ఫార్మెన్సెస్ కోసం. ఓకే.
గ్రేట్ మూవీ, పర్లేదు.